కరెక్ట్గా తీసుకుని వచ్చేస్తున్నాను. వచ్చేయండి రా, నేను వచ్చేస్తున్నాను. వస్తున్నారా? వస్తున్నారా? పద పద. జెండా పోతే పోయిందిలేరా, ఇంకో జెండా ఇవ్వు. రేయ్ వస్తాను రా. కింద పడిపోయి మరి జెండాను పట్టుకున్నావు. జెండా కింద పడకూడదని నువ్వు కింద పడతావేంటి? జెండా కింద పడిపోయిందని నువ్వు కింద పడిపోయి జెండాను పట్టుకున్నావు. నీకు ఏదన్నా అయితే డాక్టర్ నువ్వు బతకవలేదని నీ చేయి పట్టుకున్న వాళ్ళు. అరే రిషి, నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. సరే నిన్నే అనుకున్నా. సరే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉండి లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవు కదా. ఇది అంతే. జెండానే కదా, గాల్లో ఉన్నప్పుడు మొక్కుదాం, కింద ఉన్నప్పుడు తొక్కుదాం అనుకునేంత నెగిటివ్ క్యారెక్టర్ కాదు. పద. ఇంత పెద్ద డైలాగ్ చెప్తే ఎడిటింగ్లో కట్ చేస్తారులే. నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, సైకో అని. పద. ఏరా, ప్రపంచంలో ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలు ఇస్తాన్న వాళ్ళని ఇచ్చిన వాళ్ళని చూసా, కానీ ఇలా చీటింగ్ చేసేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. నీకున్న ఈ పిచ్చితో నువ్వు మమ్మల్ని దూరం పెడుతున్నావు. సరే, నీ దారిలో వస్తే అప్పుడైనా నువ్వు మాకు దగ్గర అవుతావని నీకోసం ఇవాళ 50 మంది స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడికి నువ్వు వస్తావనుకుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా ఇలా తప్పించుకొని తిరుగుతున్నావు. చూడు గీత, నీకున్న దేశభక్తి నీ మొహానికున్న రంగులాంటిది. రెండు ఈ రోజే ఉంటాయి. ఈ రోజు దాటితే ఈ జెండా కనిపించినా పట్టించుకోరు. అదేంట్రా అలా అంటావు? మేము ఇదంతా చేసేది ఎవరి కోసం? నీకోసమే కదా. నువ్వు మమ్మల్ని మర్చిపోతున్నావనే మా బాధ అంతా. గీత, నాకుండే ఫ్రెండ్స్ నా కోసమో దేశం కోసమో ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, కుళ్ళు కట్టక్కర్లేదు. నన్ను గుర్తుంచుకుంటే చాలు. నేను నా ఫ్రెండ్స్ని మర్చిపోను. నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటా. సారీరా, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేదని అనుకుంటున్నాం, కానీ మేము నిన్ను అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది. ఓకే, ఎనీవేస్ ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. బాయ్ రా. హలో సార్, చెప్పండి. సార్ వస్తాను సార్, ఆఫీస్కి వస్తాను. అది ఇండిపెండెన్స్ డే అని వస్తున్నాను సార్. వచ్చేస్తాను, ఒక్క 5 minutes అంతే. ఎవరు
ఎరా సుబ్బడు, ఎంతకాలం రా ఇలా దొంగతనాలు చేస్తూ దొంగల్లా బతకడం? ఒరే పిచ్చోడా, ఇందాక నుంచి దొంగలు అంతనవే జనం ఒట్టి అమాయకులరా. వాళ్ళకి ఎలాగ బతకాలో తెలియదు. వాళ్ళకి జాగ్రత్తలు నేర్పింది మనము, వాళ్ళు ఎలాగుండాలో చెప్పింది మనము. ఇప్పుడు ఇన్ని బ్యాంకులు వస్తున్నాయా, అందులో ఉద్యోగాలు వస్తున్నాయంత కారణం మనమేరా. మనమే మావా. నీకు విషయం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం లేమనుకో, జనం డబ్బులు ఇష్టసారం ఖర్చెట్టుతారా. మనం ఉన్నాం కాబట్టి మనం ఉన్నామన్న భయంతో బ్యాంకుల్లో దాటుతున్నారా. ఇంకెప్పుడు తెలుసుకుంటారా? పద, సై చేస్తుంది దొంగతనంకి వెళ్దాంపా. ఓరే, ఇది చూసినావా? ఈ బండోడు మన కోసం వచ్చినట్టున్నాడు. ముందు ఆ తాళాలు గుర్తివ్వరా. నువ్వు అక్కడ నిల్చొని చూసుకో. సరే మావా, ఇక్కడ ఒకటి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. టైంలో ఎవడరా బాబు? హలో, అవునా? సుబ్బడు కూతురు పుట్టిందా? అవునా? రే సుబ్బడు, అరే సుబ్బడు, నీకు కూతురు పుట్టిందంట్రా. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? పదా, బండి తీసుకెళ్ళి అమ్మేద్దాం. రే, ఇందుకుల మాట నాకు గుర్తుందా? ఇంకెన్నాళ్ళరా మనం దొంగతనం చేసి బతుకుతామని. నాకు పెళ్ళి చాలా రోజులైందిరా. బిడ్డ కడుపులోనే పుట్టి కడుపులోనే చచ్చిపోతుంది. ఈరోజు నా బిడ్డ భూమి మీదకి వచ్చిందిరా. ఇంకా దొంగతనాలు మానేస్తారా? నువ్వేంట్రా పిచ్చోళ్ళ ఏదేదో మాట్లాడుతున్నావు? చేతికి దొరికిన బండి వదిలేద్దామంటే పదా, తీసుకెళ్ళి అమ్మేద్దాం. రే, చిన్నప్పుడు నేను తల్లి ప్రేమ తెలియకుండా పెరిగానురా. ఇప్పుడు నా తల్లి కూతురుగా పుట్టిందిరా. ఇంకా దొంగతనాలు మానేస్తారా? వర్ణ, అమ్మ వర్ణ, వర్ణ, అమ్మ వర్ణ. నాన్న, అమ్మా ఇక్కడున్నావా? చాలా భయపడ్డా. పొద్దున అందరికంటే ముందు లేచి ఇవాళ జెండా పండుగ, నాకు జెండా కావాలి నాన్న అని అడిగావా? నీకు జెండా తీసుకొద్దామని ఇలా వెళ్ళని లేదు, అలా నువ్వు వచ్చేసావు. నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో నీకోసం జెండా కూడా తీసుకొచ్చానమ్మా. ఏమైందమ్మా? నాన్న, నన్ను అట్ట బడికి తీసుకుపోతావా? అదేంటమ్మా, రోజు ఎంత దూరమైన నడుచుకుని వెళ్ళేదాన్ని, ఈరోజు ఏంటమ్మా కొత్తగా? లేదు నాన్న, ఇవాళ టీచర్ జెండా పండగని తొందరగా రమ్మంది. అంత దూరం నడుచుకుంటా పోతే జెండా వందరం అయిపోతుంది. అందుకే
ఇట్ట తీసుకోపోమంటున్నా. నువ్వేదైనా అడిగితే నేను కాదంటా అమ్మా. నువ్వు మా అమ్మవరా, నువ్వు ఇక్కడే ఉండు. నేను 5 నిమిషాలు వచ్చేస్తానా? ఇక్కడ ఉండు, ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. మా అమ్మ జెండా అడిగి నేను గుండెల్లో పెట్టుకుని తెచ్చా, కానీ జెండానే మా అమ్మ గుండెల్లో ఉందని తెలుసుకోలేదు. నువ్వు జెండా కోసం బండి అడిగావు కదమ్మా, తెస్తానమ్మా, తప్పకుండా తెస్తా. సార్ 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 రే చిల్లలేదు. అయ్యా నేను అడుక్కున్నాను కాదయ్యా. సార్ ఎరా మరి దొంగవా? అయ్యో కాదయ్యా, ఒక్కసారి మీ బండి ఇవ్వండి అయ్యా. నా బిడ్డ బడికి ఆలస్యం అవుతుంది, వెంటనే దించి వచ్చేస్తానయ్యా. మీకు దండం పెడతానయ్యా. అయ్యా ఏంట్రా ఒక్కసారి అయ్యా. ఆటలుగా ఉందా? హలో అయ్యా 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 ఒక్కసారి నా మాట ఆలకించండి అయ్యా. అయ్యా ఏ హలో అయ్యా నీ కాలు పట్టుకుంటున్నా, నా బిడ్డ బడికి లేయడం. చెప్తే అర్థం కదా? అయ్యా నేను ఒకప్పుడు దొంగని, చిన్న చిన్న అవసరాల కోసమే దొంగతనం చేసేవాడిని అయ్యా. ఇవాళ నా బిడ్డ కోసం చేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నాన్నా, చూసావమ్మా, నువ్వు అడగగానే నీకోసం బండి తెచ్చాను. అవునా నాన్న? ఈ జెండా కూడా నా కోసమేనా? ఈ జెండా కూడా నీకోసమే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. ఈ బండి ఎవరిది? ఈ బండ ఒక పెద్ద అయిందమ్మా. నువ్వు బండి అడిగావు కదా, అందుకే పోయి అడిగిన ఆ పెద్ద ఆయనకి. వెంటనే ఆ బండి ఎందుకు అని అడిగాడు. అప్పుడు నేను నా బిడ్డ బడికి పోవాలి, ఈరోజు జెండా ఉందన కదా, జెండా ఉందని చేయకపోతే అసలే నా బిడ్డ బాధపడుతుంది, అసలే బడి చాలా దూరంగా ఉంది, నడుచుకొని వెళ్ళలేదు అని చెప్పి పెద్ద ఆయనకి అడిగి బండి తెచ్చానమ్మా. వెళ్దామా? చాలా మంచోడు కదా నాన్న. నాన్న ఎవరైనా? అదే చెప్పాను కదమ్మా, ఒక పెద్ద ఆయన బండి ఇచ్చారని, ఆయన ఈయనమ్మా. థ్యాంక్స్ అండి. నీ పేరేంటమ్మా? త్రివర్ణ. నీ పేరు చాలా బాగుందమ్మా. నీకు ఈ జెండా అంటే అంత ఇష్టమా? అవును, చాలా ఇష్టం. సరే, టైం అవుతుంది, కొంచెం ఫాస్ట్గా ఇక్కడే ఉండండి అయ్యా, మళ్ళీ బండి తీసుకుని వచ్చేస్తాను. సరే. అరగంట క్రితం నాకు వచ్చింది కోపం, ఇప్పుడు హ్యాపీనెస్. కోపానికి కారణం ఆ దొంగ అయితే హ్యాపీనెస్కి కారణం ఓ పాప. దొంగతనం చేసింది బండి కోసం, కానీ పాప బండి అడిగింది ఒక జెండా కోసం. ఛా, నేను ఇలాంటి వాళ్ళ మీద కోప్పడాల్సింది, మరెవరి మీద? అప్పుడెప్పుడో నూతన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా దేశం నిజంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరువు వచ్చిన కాకి అడవిని విడిచిపెట్టి
ఊరికెళ్ళి కరెంటు స్తంభం మీద వాలి కాళ్ళు విరగొట్టుకున్నట్టు సొంత దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్తున్న మన వాళ్ళు అక్కడ కాళ్ళు విరగొట్టుకుంటున్నారు. ఇది అత్యాశో కర్మ అర్థం కావటం లేదు. అసలే దేశం మతాలుగా విడిపోయింది. మతాలు కులాలుగా వేరయ్యాయి. కులాలు కుటుంబాలుగా విడిపోతున్నాయి. ఇక మనుషులు కూడా విడిపోతే దేశం నిజంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టే. జై హింద్.